చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. మద్యం కుంభకోణంలో 2 లక్షల రూపాయలు పైగా అక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం. నేడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పారదర్శకంగా ఎలా జరుగుతుందో చూసాం. ఈరోజు వక్రాక్షి సాక్షిలో ఒక ఆర్టికల్ రాశారు. 2 లక్షల కోట్ల రూపాయల వ్యాపారంలో 600 కోట్ల మాత్రమే రిసీప్ట్లో ఉన్న జగన్ రెడ్డి పాలనకి పారదర్శకంగా ప్రతిదీ పబ్లిక్ డొమైన్లో పెట్టి చేస్తున్న ఈరోజు వ్యాపారానికి సంబంధం లేకుండా వాళ్ళు రాసిన ఆర్టికల్ని చూస్తే ఎవరికైనా అసహ్యం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత కుంభకోణం జరిగిందో చూసాం, ప్రజలందరికీ తెలుసు. అయినా ఆ వక్రాక్షి తన తప్పిదాలని కప్పిపుచ్చడానికో ఇంకా జనాన్ని ఏమార్చడానికో చేస్తున్న విష ప్రచారాన్ని ఎలా చూడాలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు సూర్యదేవర లతా గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సాక్షి వక్రాక్షి జగన్ రెడ్డి హయాంలో మద్యం కుంభకోణం అంటూ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఒక ఆర్టికల్ రాసింది. సరే, ఆర్టికల్ మనం ఆ పేపర్ చదవాల్సిన పని లేదు, ప్రజలు ఎవరో దాన్ని పట్టించుకున్న పని లేదు. కానీ కొంతమందికైనా నమ్మే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి నిజాలు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. నాడు జరిగిన కుంభకోణం నేడు పారదర్శకంగా జరుగుతున్న వ్యవహారం మీరు ఎట్లా చూస్తారు? అంటే సాక్షి పేపర్ గురించి మనం మాట్లాడుకోవటం అనేది ఒక వేస్ట్. ఎందుకంటేనండి అది ఒక న్యూస్ పేపర్ కాదు, ఒక వేస్ట్ పేపర్ అనేది గతంలోనే అందరూ గుర్తించారు. అది భజన చేయటానికి పెట్టుకున్నది. ఇప్పుడు టీడీపీకి పచ్చ మీడియా అంటారు. ఎక్కడ పచ్చ మీడియా? తెలుగుదేశం ఏమైనా పార్టీదా? ఇది మీకు ఓపెన్గా అందరికీ తెలుసు. సాక్షి మీడియా అంటేనే ప్రింట్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది అనేది తెలుసు కదా. తెలిసి మళ్ళీ వీళ్ళు అంటుంటారు పచ్చ మీడియా అని. ఆ మాట అంటానికైనా వాళ్ళకి అర్థం తెలియాలని నాకు అనిపిస్తుంది. ఈ రోజా కానివ్వండి, అంబాటి కానీ వీళ్ళందరూ ఇంకా వరుసపెట్టి ఇదే గోల చేస్తూ అంటారు పచ్చ మీడియా అని. ఈ సాక్షిలో వచ్చే అంత ఫేక్ న్యూస్ ఇంకా వేరే దేనిలో రాదు. ఇదే కాదు, ఒక టీడీపీ గురించి రాస్తాడంటే అదే కాదు, ఏ న్యూస్ తీసుకున్నా అన్నీ ఫేక్ న్యూస్లే. వాళ్ళ దగ్గర జనరల్గా తీసుకునే న్యూస్ కూడా ఏది కరెక్ట్గా కూడా ఉండదు. అది ఎంతసేపు వైసీపీకి భజన చేసుకోవటానికి ఆ ఫేక్ వార్తలు, అది ఫేక్ న్యూస్ అనేది మనం ఎట్లా అంటామో వాళ్ళ వరకు ప్లస్కే చేసుకోవటానికి ఫేక్ వార్తలు రాయటానికి పనికి వస్తుంది. అది ఎలాగో వాళ్ళు ఏమీ జనానికి పనికి వచ్చిన పని ఎప్పుడూ ఏమీ చేసింది లేదు, దాన్ని వీళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అట్లాంటి దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక గులకరాయి తగిలింది అనుకోండి, అదేదో ఒక బాంబు అయితే ఆయన ఎత్తినేశారు, అది తగిలింది దెబ్బ అన్నట్టు వాళ్ళు ప్రమోట్ చేసుకోవటానికి. ఇంకోటి, తెలుగుదేశాన్ని ఎలా పక్కకు నెట్టాలని చూస్తారని అంటే ఇప్పుడు చూసాం వివేకానంద రెడ్డి గారి హత్య, నారాసుర రక్త చరిత్ర అని ఇట్లాంటి. అంటే ఎంత ఫేక్, ఎంత డిఫరెన్స్ చూడండి. ఇక్కడ గొడ్డల పోటునేమో అవతలాల మీద ఒకసారి గుండెపోటు అని వాళ్ళే అంటారు, ఒకసారి అపోజిషన్ పార్టీ ఆ రోజున ఉన్న టీడీపీ మీద నెట్టారు. ఇక్కడ ఏమీ లేని గులకరాయికి ఏం చేశారు, ఎంత పెద్ద ఇది చేశారు దానికి. అది కూడా తగలందా, దెబ్బకి తగిలిందని, ప్రాణం పోయేదని, కన్ను ఎగిరిపోయేదని చెప్పేసి. గమ్మత్తు ఏంటంటే కోడికత్తి కేసులో కూడా టమాటా సాస్ రాసి అడవాడు చేశారు. అట గులకరాయి కేసులో కూడా టమాటా సాస్ అండి. అదంతా అసలు గులకరాయి దెబ్బ తగిలితే కదండి, తగలలేదు. ఆ రాయి పడిన విజువల్ కనపడటం లేదు. మొత్తం 360 డిగ్రీస్లో కెమెరాస్ ఉన్నాయి, ఆ కెమెరాలకి ఎక్కడ విజువల్ కనపడటం లేదు, ఎక్కడ తగిలిందో తెలియట్లేదు. ఇన్ని జరిగితే అది ఓన్లీ అసలు అన్ని రోజులు బ్యాండేజ్ పెట్టుకున్నప్పుడే అర్థమైపోయింది. దానికి కూడా ఏ రకంగా మా సాక్షి మీడియా గమనిస్తే ముందు ఇక్కడ వేశారు బ్యాండేజ్, తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాక పైకి మార్చారు. ఇంకొకటి, ఆయన కన్వీనియంట్ ఉండే ప్లేస్కి మార్చుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏమైనా కొంచెం ఇబ్బందిగా అనిపించిందేమో, అందుకని కొంచెం పైకి మార్చేసి ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఆ సాక్షి మీడియా కూడా మనం చూసాం గతంలో, జనాలు తక్కువ, గ్రీన్ మ్యాట్ వేసేసి మొత్తానికి జనాల్ని సీజీ వర్క్ చేసేసాడు. అది కూడా గ్రాఫిక్సే. అంతా ఏంటంటే ఇప్పుడు అదే టీడీపీ పార్టీలో మహానాడికి లక్షల మంది జనాలు వచ్చినా ఎక్కడ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటారు చూడండి, అక్కడ విజువల్స్ తీసి ఇది ఇక్కడ జరుగుతుంది, ఇట్లా మహానాడికి ఎవరు జనాలు లేరు, ఇంక ఈ రకంగా. అది జనాలు లేకపోతే అన్ని కార్లు, అంత ట్రాఫిక్, ఇవంతా ఎట్లయినాయని చేయనీయకుండా ఎందుకు భయపెట్టావు? ఇవన్నీ చూస్తుంటే ప్రజలు నమ్మించడానికి చాలా రకాల సాక్షి మీడియాని అడ్డం పెట్టుకొని ఆ రకంగా చేస్తూ వచ్చాడు. సో దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజున 2 లక్షల కోట్లు తిన్నామనేది అయితే ఓపెన్గా బయటే చెప్తున్నారు. సరే, దానికి అంత తిన్నదానికి మీరు చెప్పినట్టు 600 కోట్లకి బిల్స్ ఉన్నాయి అని అంటే మిగతా డబ్బులంతా ఏమైనాయి? సో ట్యాక్స్లు అంతా కట్టాలి, అది ఎగ్గొట్టాడు, సొంత లిక్కర్ పెట్టాడు, దాన్ని ఇదే చేశాడు.
ఇవన్నీ ఈ రోజున మెడకు చుట్టుకుంటున్నాయి కదా. దీన్ని కూడా ఏ రకంగా ప్రమోట్ చేస్తారంటే ఇది కావాలనే కూటమి ప్రభుత్వం చేస్తుంది, ఆయన ఏ తప్పు చేయలేదు అనేది వాళ్ళు ఇంకా సాక్షి మీడియా రోజు జరిగేది అదే కదా. తప్పు చేయలేదని ఎలా చెప్పుకోగలుగుతారండి? ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పిదాలని, వాళ్ళ దోపిడీని వాళ్ళ విజయసాయిరెడ్డి గారు లేదంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి బయట పెట్టారు. తర్వాత ఇప్పుడు ఇవాళ మిథున్ రెడ్డి బయట పెట్టబోతున్నాడు వాళ్ళ అరాచకాలన్నీ, ఎలా దోచుకున్నాం అనేది కూడా ఆయన చెప్పబోతున్నాడు. అట్లాగే ఎండి వాసుదేవరెడ్డి ఆయన పోసకొచ్చినట్టు మేజిస్ట్రేట్ గారికి మొత్తం రాసి ఇచ్చి చెప్పాడంట, స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం జరిగింది, ఎట్లా దోచుకున్నాము, ఎవరు దోచుకున్నారు, ఎక్కడ దోచుకుంది, ఎవరి దగ్గరికి వెళ్ళింది అనేది మొత్తం అక్కడ చిట్టా ఉంది. వాళ్ళు తప్పించుకునే మార్గం లేదు. ఇవాళ సాక్షి ఎన్ని తప్పుడు రాతలు రాసినా, ఎంత మభ్య పెట్టే ప్రయత్నం చేసినా మద్యం కేసు నుండి జగన్మోహన్ రెడ్డి తప్పుకునే అవకాశమే లేదు. ఇంకోటి సాక్షి ఇప్పుడు ఈ మధ్యన ఇంకా విజయసాయిరెడ్డి గారు కానివ్వండి, అంటే ఆ పార్టీ నుంచి ఎవరు బయట వెళ్ళిపోతే వాళ్ళందరినీ కూడా మాట్లాడుతూనే ఉంది. సరే విజయసాయిరెడ్డి గారు ఆయనే బాధపడుతున్నాడు కదా సాక్షి మీడియా గురించి. ఆయన నిన్నటి ప్రెస్ మీట్లో కూడా ఏమని చెప్పాడు, నన్ను గురించి ముసలాయనకి ఎందుకు రాజకీయాలు, వ్యవసాయం చేసుకుంటానన్నాడు కదా, ఇప్పుడు వచ్చి ఈడీ కేసులకి వాటికి ఆయనకు అవసరమా అని చెప్పి ఆయన తిడుతున్నారని ఆయనే వాపోతున్నాడు. అక్కడ ఆయనే వాపోతున్నాడు. కానీ సాక్షి వాళ్ళకి ఒకటే తెలియాలి, అక్కడ చేసే ఎంప్లాయీస్కైనా తెలియాలి. ఇప్పుడు వాళ్ళ నాయకుడు చెప్పాడు అనుకోండి, వీళ్ళు గుడ్డిగా అదే చేశారనుకోండి, ఆయన నోరు తెరిచి చెప్పాడు అనుకోండి, సాక్షి పేపర్ కానీ సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏదైనా మూతపడాల్సిందే కదా. అన్నీ ఆయన చేతిలోనే ఉంది కదా. అలాంటి ఆయన్నే విమర్శిస్తున్నారని అంటే చూడండి ఇంకెట్లా ఉందో. అంటే వాళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే నచ్చదో, ఈవెన్ షర్మిల గారు కావచ్చు, అంటే సొంత చెల్లెలైనా, అంటే ఆవిడ కూడా ఒక పార్ట్నర్ అయినప్పుడు కూడా ఇక్కడ మీరు ఒకటే చూడండి, సొంతపు ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సిస్టరు. సరే ఆ సిస్టర్ బంధం తీసేసేయండి, ఆవిడ కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ కదా దానిలో. సో ఆవిడనే విమర్శిస్తున్నారు, ఆవిడనే పొద్దున్న లేసి సాయంత్రం వరకు తిడుతున్నారు. ఇంకొకటి సొంత తల్లి విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి, ఆవిడని కూడా మాట్లాడుతున్నారు. అంటే సరస్వతి ప్లాన్ దీని గురించి, భూముల గురించి ఆవిడని కూడా విమర్శిస్తున్నారు కదా. సో అంటే వాళ్ళకి ఎవరినీ లెక్కలేదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి భజన చేయటం తప్ప ఇంకా ఎవరైనా ఆయనకి ఎగెనిస్ట్గా వెళ్తే అందరినీ ఇబ్బంది పెట్టడమే జరుగుతుంది. చెల్లిని ఇంట్లోంచి గెంటేసి తల్లిని కోర్టుకు లాగిన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి కూడా ఇంకా భజన చేస్తున్నారంటే, ఇప్పుడు జగన్ రెడ్డిని సైకో అంటున్నారు అందరూ. జగన్ రెడ్డి సైకో అయితే వీళ్ళు పిల్ల సైకోలు, వాళ్ళందరూ అట్టాగా వ్యవహరిస్తారు. వాళ్ళ నీచపురాతలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. అది ఎప్పుడు మూతపడుతుందో కూడా తెలియదు. కాకపోతే మూతపడిన తర్వాత అప్పుడు దాకా పనిచేసిన వాళ్ళకి బయటికి వెళ్తే ఉద్యోగాలు వస్తాయా రావన్న ఆలోచనతో వాళ్ళు వ్యవహరిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా వాళ్ళకి విజ్ఞప్తి చేద్దాం. మీరేమంటారు? ఖచ్చితంగా అండి, వాళ్ళకి రేపు పొద్దున అవి కానీ మూతపడితే వాళ్ళకి భవిష్యత్తు లేకుండా పోతుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఓన్లీ ఒక కూటమి ప్రభుత్వం ఒక విరోధి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే నచ్చరో వాళ్ళందరూ కూడా విరోధుల్లాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఆ రకంగా తయారైపోయారు. సో అవన్నీ రేపు పొద్దున వాళ్ళకే ప్రాబ్లం అండి. ఏ ఛానల్ అయినా న్యూట్రల్గా ఉండే వాటికి వెళ్తారు కదా. సో ఆ వెళ్ళినప్పుడు అలాంటప్పుడు వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కష్టం అయిపోతాయి. ఈ సందర్భంగా సాక్షిలో పనిచేసే ఉద్యోగస్తులు కానీ లేదా సాక్షి ఎడిటర్ వర్జల్ మురళి గారు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తినే బయటికి పంపించేసిన జగన్ రెడ్డికి, తల్లి చెల్లినే గెంటేసిన జగన్మోహన్ రెడ్డికి మీరంతా ఒక లెక్క కాదు. రేపు మూతపడినాక జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినాక మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకుని వ్యవహరిస్తే బాగుంటుందని బులుగు మీడియా అంటున్న మీరు రేపు అదే బులుగు మీడియాలో ఉద్యోగాల కోసం దేవుడించే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తూ అద్భుతంగా విశ్లేషించిన లతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.